హాయ్ ఎవ్రీవన్. ఏడబ్ల్యూఎస్ లేకపోతే డెవాప్స్లో కెరియర్ స్టార్ట్ చేశారు, ట్రైనింగ్ చేస్తున్నారు. అట్లాంటి క్యాండిడేట్స్ డెఫినెట్లీ డాకర్ టూల్ గురించి కూడా విని ఉంటారు. ఈ వీడియోలో నేను మీకు డాకర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఒక డాకర్ ఇంజనీర్ లాగా మీ కెరియర్ ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు, స్కిల్స్ ఎట్లాంటిది కావాలి, డాకర్ మార్కెట్లో ఉంటుందా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, ఇంకా ఈ డాకర్ ప్లాట్ఫామ్ని మనం ఫ్రీలో ఎలా నేర్చుకోవచ్చు, ఇవి అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచి వీడియో. డెవాప్స్ అయినా క్లౌడ్ టెక్నాలజీలో కెరియర్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఇది డెఫినెట్లీ ఒక మంచి వీడియో, కాబట్టి మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఒక డిస్క్లైమర్ చెప్తాను. ఈ వీడియోలో నేను మీకు డాకర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దిస్ ఈజ్ జస్ట్ అన్ ఓవర్ వ్యూ ఇన్ఫర్మేషన్, అంటే జస్ట్ ఒక లేమెన్స్ లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యేట్లాగా నేను చిన్న ఎగ్జాంపుల్స్తోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డాకర్ అంటే ఏంటి అది అర్థం చేసుకుందాం. డాకర్ వచ్చేసి ఇది ఒక ప్లాట్ఫామ్ అయినా చెప్పొచ్చు, ఒక సెట్ ఆఫ్ టూల్స్ కూడా చెప్పొచ్చు. ఈ డాకర్ డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళు డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అయినా లేకపోతే మేనేజ్మెంట్, ఒక అప్లికేషన్ని మేనేజ్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికి వాళ్ళు కంటైనర్స్ని యూజ్ చేస్తారు. కంటైనర్స్ అంటే ఏంటి? కంటైనర్స్ అంటే ఒక ఈజీ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్లో డెవలపర్స్ వాళ్ళు సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తారు, తయారు చేస్తారు కదా. సో ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు వాళ్ళకి డెఫినెట్లీ కొంచెం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అవసరం ఉంటుంది. సేమ్ అదే సాఫ్ట్వేర్ని టెస్టింగ్ చేసేటప్పుడు కూడా అదే సిస్టమ్ రిక్వైర్మెంట్స్, టెస్టింగ్ టీమ్ వాళ్ళ టెస్ట్ ఎన్వైర్న్మెంట్లో కూడా సేమ్ అదే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఉండాలి. కాబట్టి ఈ డెవాప్స్ టీం వాళ్ళైనా ఐటీ టీం వాళ్ళు ఏం చేస్తారు అంటే కంటైనర్స్ని క్రియేట్ చేస్తారు. డెవలపర్ టీం వాళ్ళు కూడా అదే కంటైనర్స్ని ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఆ కంటైనర్ని టెస్ట్ ఎన్వైర్న్మెంట్లో కూడా వాళ్ళు కాపీ చేస్తారు, సంథింగ్ లైక్ దాట్. సో దీంతో ఏమవుతుంది అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళకి కొంచెం ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది, అంటే టెస్టింగ్ రిజల్ట్స్ రావడం కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, కొంచెం ఆ ప్రాసెస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది. కాబట్టి ఇట్లాంటి కంటైనరైజేషన్ టెక్నిక్స్ని యూజ్ చేస్తారు ఐటీ కంపెనీస్ అయినా సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా. సో కంటైనరైజేషన్ టెక్నిక్స్లో కంటైనర్స్ ఎవరు క్రియేట్ చేస్తారు? మన డాకర్ ప్లాట్ఫామ్ కంటైనర్స్ క్రియేట్ చేస్తారు. అందుకే ఐటీ కంపెనీస్ వాళ్ళు ఈ డాకర్ ప్లాట్ఫామ్ని చాలా ప్రిఫర్ చేస్తారు. నా డాకర్ని చాలా కంపెనీస్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఎస్, లాంగ్ రన్లో ఇది మార్కెట్లో చాలా ఇయర్సే ఉంటుంది. సో ఎస్, డెవాప్స్ మీద లేకపోతే క్లౌడ్ టెక్నాలజీ మీద కెరియర్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఈ డాకర్ టూల్ని కూడా నేర్చుకుంటే డెఫినెట్లీ ఇన్డెప్త్గా వాళ్ళు చాలా ఎక్స్పర్టైజ్గా నేర్చుకుంటే వాళ్ళ రెజ్యూమ్లో కొంచెం వెయిటేజ్ పెరుగుతుంది, వాళ్ళకి కొంచెం ప్లస్ పాయింట్ లాగానే ఉంటుంది. చాలామంది ఇలా అడగచ్చు, మేడం నేను ఓన్లీ డాకర్ ఒకటే నేర్చుకుంటే సరిపోతుందా, నాకు జాబ్ వస్తుందా? మార్కెట్లో ఐటీ ఇండస్ట్రీలో నేను ఒకటే స్కిల్ నేర్చుకుంటా, దాని మీద నాకు జాబ్ రావాలి అంటే కష్టం. ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంది మార్కెట్లో. మీరు ఒకటే స్కిల్ నేర్చుకున్నారంటే ఇంటర్వ్యూలో ఇంకా 10 మంది 100 మెంబర్స్ ఎక్కువ వస్తారు, వాళ్ళు మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకుని వస్తారు. కంపెనీస్ మీకు ప్రిఫరెన్స్ ఇస్తారా, మల్టిపుల్ స్కిల్ నేర్చుకుని వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారా కదా? సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓన్లీ డాకర్ ఒకటే నేర్చుకుంటే సరిపోదు. డాకర్తో పాటు వేరే టూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ కుబర్నెటిస్ ఉంది, యాన్సిబుల్ ఉంది, అలాగే పపెట్ ఉంది, షెఫ్ ఉంది, డిఫరెంట్ క్లౌడ్ టెక్నాలజీస్ ఉన్నాయి, ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, జీసీపీ. మీరు మల్టిపుల్ టూల్స్ అయినా మల్టిపుల్ క్లౌడ్స్ మీరు నేర్చుకుని వస్తే డెఫినెట్లీ మీ రెజ్యూమేలో మల్టిపుల్ స్కిల్స్ కనిపిస్తే హెచ్ఆర్ మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ వీడియోలో అంటే నేను ఓన్లీ డాకర్ ఎక్స్పర్టైజ్ లేకపోతే డాకర్ డెవలపర్, డాకర్ ఇంజనీర్ కావడానికి మీకు ఏమేం రిక్వైర్మెంట్ ఉంటుంది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నా ఈ డాకర్ డెఫినెట్లీ మార్కెట్లో చాలా ఇయర్స్ వరకు ఉంటుంది అని మనం చెప్పొచ్చు. యూజువల్లీ డాకర్ ప్రొఫెషనల్స్ లేకపోతే డాకర్ ఇంజనీర్స్ వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని కంపెనీస్లో రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అంటే హైర్ చేసిన క్యాండిడేట్స్ వాళ్ళు ఓన్లీ కంటైనరైజేషన్ టెక్నిక్స్ లేకపోతే కంటైనర్స్ మీదనే వర్క్ చేయాలి. సో ఓన్లీ డాకర్ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళకి కూడా హైర్ చేసే కంపెనీస్ కూడా ఉంటారు, కానీ వాళ్ళు కూడా మల్టిపుల్ స్కిల్స్ డెఫినెట్లీ చెక్ చేస్తారు. కానీ ఈ కంటైనరైజేషన్ లేకపోతే టెక్నిక్స్ లేకపోతే డాకర్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళది డైలీ యాక్టివిటీస్ ఏముంటుంది అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ కంపెనీ టు కంపెనీ వాళ్ళు ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు, ఇట్ డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ దాట్. అన్ని కంపెనీస్లో డాకర్ ప్రొఫెషనల్స్ది వర్క్ ఇలాగే ఉంటుందని నేను చెప్పను, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవి స్టాండర్డ్ టాస్క్ అని మనం చెప్పొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ డెఫినెట్లీ కంటైనరైజేషన్, తర్వాత డాకర్ ఫైల్ క్రియేషన్, డాకర్ ఇమేజ్ మేనేజ్మెంట్, డాకర్ కమాండ్స్, డాకర్ కంపోజ్ చేస్తారు, డాకర్ ఆర్కెస్ట్రేషన్ స్కిల్స్ మీద వర్క్ చేస్తారు,
కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, CI/CD అంటాము. మైక్రో సర్వీసెస్ మీద వర్క్ చేస్తారు డాకర్ ప్రొఫెషనల్స్. కంటైనర్ సెక్యూరిటీ మీద వర్క్ చేస్తారు, ట్రబుల్ షూట్ చేస్తారు, ఆప్టిమైజేషన్ చేస్తారు. అలాగే ఇవి అన్ని వాళ్ళు డాక్యుమెంట్ కూడా చేస్తారు. సో ఇవి వచ్చేసి డాకర్ ప్రొఫెషనల్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో ఇవి అన్ని టాస్క్లు ఉంటాయి. డిపెండ్స్ అంటే వాళ్ళు ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. నౌ ఒక డాకర్ డెవలపర్ లాగా మీరు కెరియర్ స్టార్ట్ చేస్తే కంపెనీస్లో డెసిగ్నేషన్స్ ఎలా ఉంటాయి అది కూడా చెప్తాను. ఓన్లీ డాకర్ మీదనే ఇది కంటైనరైజేషన్ మీదనే వర్క్ చేస్తున్నారు అంటే మీ డెసిగ్నేషన్ డాకర్ డెవలపర్, డాకర్ ఇంజనీర్ కావచ్చు. కంటైనర్ ఇంజనీర్ కూడా కొన్ని కంపెనీస్ అలా డెసిగ్నేషన్స్ కూడా ఇస్తారు. కంటైనరైజేషన్ స్పెషలిస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్, కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ ఇంజనీర్, అలాగే రిలీజ్ ఇంజనీర్, ఇట్లాంటి డిఫరెంట్ డెసిగ్నేషన్స్ ఉండొచ్చు. సపోజ్ మీరు డాకర్తో పాటు కుబెర్నెట్స్ లేకపోతే డెవాప్స్లో మీరు ఆ కాన్సెప్ట్లో మీరు వర్క్ చేస్తున్నారు అంటే మీకు డెసిగ్నేషన్ డెవాప్స్ ఇంజనీర్ లేకపోతే క్లౌడ్ ఇంజనీర్, డెవ్సెకాప్స్ ఇంజనీర్ ఇట్లాంటి డెసిగ్నేషన్స్ కూడా కావచ్చు. సపోజ్ ఈ డాకర్లో మీ కెరియర్ మీరు స్టార్ట్ చేయాలి. నేను ఫస్ట్ డాకర్తోనే నా కెరియర్ స్టార్ట్ చేస్తాను, మెల్లమెల్లగా ఈ డెవాప్స్లో కావాల్సిన టూల్స్ అన్నీ నేర్చుకుంటాను అంటే ఫస్ట్ మీరు ఏం స్కిల్స్ నేర్చుకోవాలి అది చెప్తాను. ఇది డెఫినెట్లీ స్టూడెంట్స్ అయినా ఫ్రెషర్స్ అయినా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో ఉంటారు కదా, వాళ్ళు స్లోగా ఈ టూల్స్ నేర్చుకుంటూ వెళ్తే డెఫినెట్లీ వాళ్ళకి కొంచెం ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. అంటే వాళ్ళు కాలేజ్ కంప్లీట్ అయ్యే వరకు అన్ని టూల్స్ నేర్చుకొని రెడీగా ఉన్నారు జాబ్ కోసం అని అట్లా రెడీ అయిపోతారు. నా స్కిల్స్ ఎట్లాంటిది ఉండాలి మీకు చెప్తాను. డాకర్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి డెఫినెట్లీ డాకర్ ఫండమెంటల్స్ వాళ్ళకి మంచిగా నాలెడ్జ్ ఉండాలి. అలాగే డాకర్ ఫైల్ క్రియేషన్, డాకర్లో కంటైనర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు, డాకర్ కంపోజ్ ఎలా యూస్ చేస్తారు, కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ ఎలా చేస్తారు, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఎలా చేస్తారు, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, కంటైనర్ సెక్యూరిటీ ఎలా చేస్తారు, ట్రబుల్ షూట్, ఆప్టిమైజేషన్, స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్లో కూడా వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటే ప్లస్ పాయింట్. స్క్రిప్టింగ్ అంటే ఎలా, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఎగ్జాంపుల్ బ్యాష్ లేకపోతే పైథన్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడితే గో, అంటే సపోజ్ కుబెర్నెట్స్తో పాటు మీరు నేర్చుకుంటున్నారు అంటే గో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే కూడా అది ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. టెక్నికల్ నాలెడ్జే కాదు కానీ సాఫ్ట్ స్కిల్, ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా మంచి కమ్యూనికేటివ్ ఉంటే బెటర్. ఎందుకంటే ప్రతి ఒక్క ఐటీ కంపెనీ మంచిగా కమ్యూనికేట్ చేస్తున్న క్యాండిడేట్స్ని వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో కమ్యూనికేషన్ కూడా మంచి ఒక ఇంపార్టెంట్ పార్ట్. చాలామంది కమ్యూనికేషన్ స్కిల్స్ని కొంచెం లైట్ తీసుకుంటారు, కానీ మీరు దానిలో కూడా ప్రాక్టీస్ చేయాలి. నా ఎట్లాంటి కంపెనీస్లో డాకర్ మీద జాబ్స్ ఉంటాయి, అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, గూగుల్, అమెజాన్, IBM, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ఇవి అన్ని కంపెనీస్, యాపిల్, ఈ అన్ని కంపెనీస్లో కూడా డాకర్ ప్రొఫెషనల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. నా ఈ డాకర్ నేర్చుకున్నాక మనం ఏమైనా సర్టిఫికేషన్స్ చేయాలా అంటే ఇట్ టోటలీ డిపెండ్స్. అంటే మీరు ఓన్లీ డాకర్ ఒకటే నేర్చుకుంటున్నారా లేకపోతే డాకర్తో పాటు కుబెర్నెటిస్, డెవాప్స్ డిఫరెంట్ టూల్స్ కూడా నేర్చుకుంటున్నారా? సపోజ్ అన్నీ కలిపి నేర్చుకుంటున్నారు అంటే మీకు నేను కొన్ని సర్టిఫికేషన్ చెప్తాను. సర్టిఫికేషన్స్ వచ్చేసి డాకర్ సర్టిఫైడ్ అసోసియేట్ DCA అంటారు, సర్టిఫైడ్ కుబెర్నెటిస్ అడ్మినిస్ట్రేటర్ CKA అంటారు, అలాగే AWS సర్టిఫైడ్ డెవాప్స్ ఇంజనీర్, రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ ఇంజనీర్ RHCE అంటారు, గూగుల్ క్లౌడ్ ప్రొఫెషనల్ డెవాప్స్ ఇంజనీర్, మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ అజూర్ డెవాప్స్ ఇంజనీర్ ఎక్స్పర్ట్, సర్టిఫైడ్ కుబెర్నెటిస్ అప్లికేషన్ డెవలపర్, లైనెక్స్ ఫౌండేషన్ సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, సర్టిఫైడ్ ఓపెన్ స్టాక్ అడ్మినిస్ట్రేటర్, సర్టిఫైడ్ జెన్కిన్స్ ఇంజనీర్. నా లిస్ట్ కొంచెం పెద్దగా ఉంది సర్టిఫికేషన్ లిస్ట్. ఇవి అన్ని ఇన్ఫర్మేషన్ నేను టెక్స్ట్ ఫార్మాట్లో నా బ్లాగ్ career9.com బ్లాగ్లో కూడా నేను సేమ్ ఇదే టెక్స్ట్ ఫార్మాట్లో పెట్టాను. సపోజ్ మీకు ఇవి అన్ని ఇంకొకసారి చదవాలని ఉంది అంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా బ్లాగ్ లింక్ కూడా పెట్టేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేయండి, అక్కడ వెళ్తే మొత్తం టెక్స్ట్ ఫార్మాట్లో ఇదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకొకసారి మీరు రెఫర్ చేసుకోవచ్చు. ఇంకొకసారి రెఫర్ చేస్తే డెఫినెట్లీ కొంచెం ఎక్కువ గుర్తుంటుంది. నా సపోజ్ మేడం నాకు ఫ్రీలో ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే ఫస్ట్ నేను డెఫినెట్లీ యూట్యూబ్లోనే మీరు చాలా రీసెర్చ్ చేయండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ విత్ హ్యారీ, ఆ ఛానల్ కూడా చూడండి. మీకు హిందీ ఆర్ ఇంగ్లీష్లో మీకు కంటెంట్, హిందీ అనుకుంటా, హిందీలో ఉంటుంది. డాకర్ గురించి చాలా మంచి ప్లేలిస్ట్ క్రియేట్ చేశారు, కోడ్ విత్ హ్యారీ, ఆ ఛానల్ చూడండి. అదర్వైజ్
చాలా మంచి మంచి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అవి ఒకసారి మీరు రెఫర్ చేస్తే బెటర్ అంటాను. ఇవి కాకుండా మీకు డాక్యుమెంటేషన్ వాళ్ళ వెబ్సైట్లోనే డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఆ డాక్యుమెంటేషన్ కూడా మీరు రెఫర్ చేస్తే డాకర్ మీద మీకు చాలా అప్డేట్స్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీ నాలెడ్జ్ని మీరు ఇంకా కొంచెం డీటెయిల్గా మీరు నేర్చుకోవచ్చు. డాకర్ ల్యాబ్స్ అని ఒక వెబ్సైట్ ఉంది, డాకర్ వాళ్ళది యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ వీడియోస్ కూడా చూడండి. డాకర్ వాళ్ళది బ్లాగ్ ఉంది, అలాగే డాకర్ కంపెనీ వాళ్ళది పెద్ద కమ్యూనిటీ ఉంది. కమ్యూనిటీ అంటారా, ఫోరం అంటారా, మీరు ఆ కమ్యూనిటీ వెళ్ళి ఆ ఫోరంలో వెళ్ళి ఏమైనా డౌట్, ఏమైనా క్వశ్చన్ పెట్టారు అంటే చాలామంది వచ్చి ఆ క్వశ్చన్కి రిప్లై ఇస్తారు. అంటే కాదు, ఈ ఇష్యూ ఇట్లా కాదు, అట్లా చేయాలి అని వాళ్ళు చెప్తూనే ఉంటారు. సో ఎస్, ఆ ఫోరం అయినా ఆ కమ్యూనిటీని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఎడెక్స్ వెబ్సైట్, కోర్సెరా, యూడెమీ, గిట్హబ్, ఇవి అన్ని ప్లాట్ఫామ్స్లో మీరు డాకర్ ఫ్రీలో నేర్చుకోవచ్చు. చాలా మంచి టూల్, మంచి ప్లాట్ఫామ్. అండ్ ఎస్, డెవాప్స్ లేకపోతే క్లౌడ్ టెక్నాలజీ నేర్చుకుంటున్న వాళ్ళు ఇవి అన్నీ కూడా నేర్చుకుంటే బెటర్ ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను శాలరీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఒక పర్సన్ కాలేజ్ నుంచి డైరెక్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళ శాలరీ మేబీ బిట్వీన్ 3 lakhs per annum ప్యాకేజ్ టు 6 lakhs per annum ప్యాకేజ్ వరకు ఉండొచ్చు. ఒక ఫ్రెషర్ క్యాండిడేట్ గురించి మాట్లాడుతున్నాను. డైరెక్ట్ క్యాంపస్ నుంచి కంపెనీస్ వాళ్ళు వచ్చి హైర్ చేస్తారు కదా, అలా 3 lakhs to 6 lakhs per annum ప్యాకేజ్. 2 years జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ శాలరీ 6 lakhs per annum ప్యాకేజ్ టు 15 lakhs per annum ప్యాకేజ్ ఉండొచ్చు. ఇది 6 lakhs to 15 lakhs ఎలా చెప్తున్నా అంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఆ కంపెనీది రిక్వైర్మెంట్ ఏంటి, ఆ కంపెనీలో బడ్జెట్ ఏంటి, అంటే ఎంత బడ్జెట్ వాళ్ళు అలోకేట్ చేస్తున్నారు క్యాండిడేట్ మీద. సెకండ్ థింగ్, క్యాండిడేట్ ఏం నేర్చుకున్నారు, వాళ్ళకి స్పెషలైజేషన్ ఎలా ఉంది, వాళ్ళు ఇంతకుముందు ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారు, అండ్ వాళ్ళు అంటే ఎంత ఎక్స్పర్ట్ స్కిల్స్ ఉన్నాయి, ఈ అన్ని క్రైటీరియాస్ బేస్డ్ మీద వాళ్ళ శాలరీ ఉండొచ్చు. వాళ్ళు ఏ సిటీలో ఉంటున్నారు అది కూడా ఒక క్రైటీరియా అని చెప్తాను. సో అందుకే 6 lakhs per annum ప్యాకేజ్ టు 15 lakhs per annum ప్యాకేజ్ చెప్పాను. మంచి టూల్, మంచి ప్లాట్ఫామ్. ఎస్, డెవాప్స్ ఇంకా క్లౌడ్ టెక్నాలజీ నేర్చుకుంటున్న వాళ్ళు ఈ టూల్ మీద కూడా చాలా ఎక్స్పర్ట్ లెవెల్లో నేర్చుకుంటే బెటర్. నాన్ ఐటీ లేకపోతే ఈ నాన్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కూడా ఇది నేర్చుకోవచ్చా డాకర్? నాకు అడిగితే ఎస్, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఉన్న వాళ్ళు డెవాప్స్ సైడ్ వాళ్ళ కెరియర్ని ప్లాన్ చేస్తున్నారు, క్లౌడ్ టెక్నాలజీ సైడ్ వాళ్ళ కెరియర్ని ప్లాన్ చేస్తున్నారు అంటే ఎస్, వాళ్ళు డెఫినెట్లీ నేర్చుకోవాలి. కొంచెం నాన్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్, మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ లేకపోతే బీఎస్సీ, బీఏ, బీకామ్, ఈ స్టూడెంట్స్కి కొంచెం డిఫికల్టీస్ కావచ్చు. బట్ ఎస్, దేర్ ఆర్ ఛాన్సెస్. అంటే ఇంపాసిబుల్ అని ఏం కాదు అని చెప్తాను, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ కదా. సో సపోజ్ మీరు ఒక ఎక్సెప్షనల్ లెవెల్, ఒక డిఫరెంట్ లెవెల్లో మీరు డాకర్ నేర్చుకున్నారు, డెవాప్స్ టూల్స్ అన్నీ నేర్చుకున్నారు, ఆ కాన్సెప్ట్ని మంచిగా ప్రాక్టీస్ చేశారు అంటే మైట్ బి కొంచెం చిన్న కంపెనీస్లో కూడా మీకు ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఎస్, మీ ట్రై మీరు డెఫినెట్లీ చేస్తూనే ఉండాలి. సో ఇది వచ్చేసి మొత్తం డాకర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సపోజ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ టెక్నాలజీ మీద, ఈ ప్లాట్ఫామ్ మీద, నాకు కమెంట్ చేసి అడగండి. సేమ్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఏమేమి చెప్పాను అవి అన్నీ నా బ్లాగ్ career9.com బ్లాగ్లో కూడా మీకు సేమ్ కంటెంట్ కనిపిస్తుంది. ఆ బ్లాగ్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టేశాను. ఆ లింక్ని క్లిక్ చేయండి, నా బ్లాగ్లో వెళ్ళి సేమ్ కంటెంట్ టెక్స్ట్ ఫార్మాట్లో మీరు అక్కడ కూడా చదువుకోవచ్చు. నా ఎఫర్ట్స్ మీకు నచ్చింది, వీడియో కంటెంట్ మీకు నచ్చింది అంటే ఏం చేస్తారు? వీడియోని లైక్ చేస్తారు. మీరు వీడియోని లైక్ చేస్తే వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది కదా. సో ఎస్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఇంకా మీ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్, లింక్డ్ఇన్ గ్రూప్స్, ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే డెఫినెట్లీ ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది, అంటే వాళ్ళకి నాలెడ్జ్ తెలుస్తుంది, అవేర్నెస్ పెరుగుతుంది, మీరు ఒకరికి హెల్ప్ చేసేట్లాగా ఉంటుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే నా పేరు సుష్మిత మధు, ఇది నా తెలుగు ఛానల్ పాషమ్స్. అండ్ నేను ఒక ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్ని. నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పేరు వచ్చేసి career9.com. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్, ఇంకా నమస్తే.